హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గోంగూర కూర చేస్తున్నాను ఫ్రెండ్స్. కూర అంటే అదే గోంగూర పులుసు కూర అంటారు కదా, ఆ పులుసు కూర చేస్తున్నాను. మంట తగ్గించుకున్నాము, మాడిపోతుంది. కరివేపాకు మార్కెట్లో దొరకడం లేదు ఫ్రెండ్స్, అందుకని మా కుండీలో ఉన్న కరివేపాకు ఇది కోసుకొచ్చి వేసేసాను అనమాట. అది మార్నింగ్ టైం అయితేనే దొరుకుతుంది, అమ్ముతున్నారు కరివేపాకు కూడా. ఇదివరకు కూరగాయలు కొంటే కొంచెం నిమ్మంట ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అట్లా ఇవ్వట్లేదు. ఇంకా ఫ్రెండ్స్, వెళ్ళి గోంగూర పెట్టేస్తున్నాను. మొదట ఏంటంటే తాలింపు గింజలు వేగనిచ్చి తర్వాత ఉల్లిపాయలు వేసుకొని, ఉల్లిపాయలు కూడా వేగేటప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకుని తర్వాత టమాటా ముక్కలు వేసాను అనమాట. ఇప్పుడు చివరిలో గోంగూర పెట్టేసాను. గోంగూర బాగా 2-3 సార్లు కడిగాను ఫ్రెండ్స్. అందులోనే కొత్తిమీర వేసేసాను. ఇది బాగా ఇప్పుడు ఇందులో వేగిన తర్వాత పప్పు గుత్తితో రేమడం కానీ లేదా రోట్లో కొంచెం వేసి రుబ్బేస్తాను. ఎందుకంటే మామూలుగా దీంట్లోనే బాగా అనుకనుకోగా వచ్చేస్తుంది ఆకంతా. ఓయ్ ఉన్నామండి. దోసకాయలు ఉప్పేసి ఎండబెట్టాను ఒరుగుల్లాగా. దోస విత్తనాలేమో ఆరిన తర్వాత వేయించి పచ్చడి చేస్తా, దోస విత్తనాల పచ్చడి. ఓయ్